హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈరోజు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చెప్పేతానో కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండండి. ఎవరు బాబు? ఓహో బాబా, ఏం మేకప్, ఏం మేనరిజం, అసలు బయట ఏం జరుగుతుందో తెలియనట్టు ఆ అమాయకపు చూపులు చూస్తుంటే ముచ్చటేస్తుంది కదయ్యా. గొడ్డలిపోటును గుండుపోటుగా మార్చి ఊరు వాడల్ని నమ్మించగలిగిన ఆ గడుసుతనం, అది అందరికీ రాదు. ఆ టాలెంట్ అబ్బాలన్నా కూడా అదృష్ట జాతకుడై ఉండాలి. ఇంతకీ ఎవరు అనుకున్నారు? ఆయనే జగన్ హత్యా రాజకీయాలకు వారసుడు వైవి అవినాష్ రెడ్డి. యావయ్యా అవినాష, విచారణల విరామ సమయంలో వచ్చి అదేదో లోక కళ్యాణం గురించి చెబుతానంటున్నావట. నువ్వు చెప్పేది వినడానికి సిబిఐ వాళ్ళు కూడా గుమ్మం బయట నిలబడినట్టున్నారు. ఆటే టైం లేదు, గ్యాప్ ఇవ్వకుండా అసలు విషయం చెప్పు. కమాన్, స్పీక్ అవుట్. అనేక ప్రజా సమస్యలపైన ఇవాళ కలెక్టర్ గారితో భేటీ కావడం జరిగింది. అనేక సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా శనగ రైతులు, మరి శనగ పంట ఈసారి దిగుబడి చాలా బాగా వచ్చింది. మరి దిగుబడి బాగా వచ్చిన పరిస్థితుల్లో ఒకవైపు ఎంఎస్పి చూస్తే 5,875 రూపాయలు ఎంఎస్పి ఉంది, ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి. కానీ రైతులు అమ్ముకుంటా ఉంది మాత్రం 4,700కి అమ్ముకుంటా ఉన్నారంటే పూర్తిగా ఎంఎస్పి కంటే 1,100-1,200 రూపాయలు పర్ క్వింటాల్ తక్కువకు అమ్ముకుంటా ఉన్నారు. సో ఇమీడియట్గా మరి రైతుల చేతిలో ఇప్పుడు ప్రస్తుతానికైతే పంట ఉంది. ఇంకా ఇది రోజులు గడిచే కొద్దీ ఇప్పటికే ఒక 20-25% ఆఫ్ ద పంట రైతుల చేతి నుంచి దళారులు కొనుక్కోవడం జరిగింది. ఇంకా రోజులు గడిచే కొద్దీ రైతులు నిల్వ చేసుకోలేరు కాబట్టి పంట అంతా అమ్మేస్తారు, తక్కువ రేటుకి అమ్మే పరిస్థితి ఉంది. యావయ్యా అవినాష, ఎన్నడూ లేనిది ఈరోజు కొత్తగా శనగ రైతు, పత్తి రైతు, పత్తిత్తు అంటూ పలవరిస్తా ఉన్నావు. ఇదంతా మటన్ కొట్టు మస్తానగడ స్టైల్ కదయ్యా. నాటుకోళ్ళు, మేకలు, పొట్టేళ్ల మాంసం రేటు పెరిగిందని పార్లమెంటు మెట్లు ఎక్కే గగ్గోలు పెట్టి నువ్వా ఇప్పుడు నాగలి పట్టిన వాడి గురించి మాట్లాడేది? వెనకటికి నీలాంటోడే ఒకడు చూసి రమ్మంటే నీ పెట్టి వచ్చాడట. అట్లాగే ఉంది. నువ్వు చెప్పి వ్యాపారం చూస్తుంటే నువ్వు జగన్ రెడ్డి పాలనలో గిట్టుబాటు ధర లేక రైతన్నలు పండించిన పంటను రోడ్డు మీద బారేసినప్పుడు లేవన్నోరు ఇప్పుడు లేస్తుంది అవినాషు. అసలు నీ సబ్జెక్ట్ ఇది కాదు, నీదంతా నరుకుడు సబ్జెక్ట్ కదా. అది వదిలేసి ఈ కొత్త వేసాలు ఏంటయ్యా? ఆటే నాంచుకో. నీ దగ్గర ఉన్న కటింగ్ మ్యాటర్ ఏదో త్వరగా చెప్పు. కానీ బేసికల్గా ఒక ఫండమెంటల్ క్వశ్చన్, ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఇంపార్టెంట్ అంటే, ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ప్రతి రైతుకు కూడా ఒక సెంటిమెంట్తో కూడుకుందంటే కనుక, ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం అటువైపు లెఫ్ట్ సైడ్ నుంచి ముబ్బడిగా నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంది. మనకేమో 854 అడుగులకు వచ్చేది కేవలం 7,000, 885 ఫీట్ లెవెల్ ఉంటేనే మనకు 44,000 క్యూసెక్లు డ్రా చేసుకునే పరిస్థితి మనకు ఉంటుంది. అక్కడ 800 ఫీట్ లెవెల్లోనే తెలంగాణ సైడ్ నుంచి, లెఫ్ట్ కెనాల్ సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వము ముబ్బడిగా పవర్ జనరేషన్ పేరుతో, అదేవిధంగా ఎత్తిపోతల పథకాల పేర్లతో రోజు 8 నుంచి 10 టీఎంసీలు డ్రా చేసేస్తే ఎప్పుడు వాటర్ 850 లెవెల్ కానీ, 860 లెవెల్ కానీ, 870 లెవెల్కి ఎప్పుడు రీచ్ అవుతాయి? ఎప్పుడు మన రాయలసీమ ప్రాంతాన్ని రైతులకు నీళ్ళు వస్తాయి? మన ప్రాజెక్టులకు ఎప్పుడు నీళ్ళు వస్తాయి? సో బేసిక్ క్వశ్చన్ ఇది. అబ్బబ్బబ్బా, ఏం వినయం, ఏ విధేయత! గత తెలంగాణ ప్రభుత్వానికి, ఆ కేసీఆర్కి వంగి దండాలు పెట్టింది మీ అన్న జగనే కదా అవినాషు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడే సీను నీకుందా అసలు? నరుకుడు సబ్జెక్టు నుంచి ఈ ఎత్తిపోతల సబ్జెక్టుకు మారితే ఎలాగయ్యా? మీ ఆతులు కాపాడుకోవడానికి, మీ వ్యాపారాల కోసం కేసీఆర్తో అంటకాగి ఇప్పుడు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కడం ఏమైనా బాగుందా? నిన్ను డొక్కలో దాన్ని డిక్కీలో దొడకబెట్టాను. నీకు సూట్ అయ్యే డైలాగులు చెప్పు. ఆ నరుకుడు వ్యవహారాలు ఏమైనా ఉంటే మాట్లాడు. అంతేగాని ఆ రైతు వేషాలు, సీమ సెంటిమెంట్లు వద్దు. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మనం నిర్మించుకుంటే మనం కూడా
టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా 800 అడుగుల్లోనే రోజుకు 2 టీఎంసీలు కెపాసిటీతో మనం 2 టీఎంసీలు మనం ఎత్తిపోయచ్చు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు తీసుకుంటాము. మన రాయలసీమ ప్రాజెక్టులు ఏదైతే తెలుగంగ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఏదైతే కేసీ కెనాల్ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఏదైతే జిఎన్ఎస్ఎస్ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఈ ప్రాజెక్టులన్నింటికి కూడా మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎప్పుడైతే మనం 800లో పంపింగ్ చేయడం మొదలు పెడతామో, మనం కూడా పంపింగ్ చేయడం మొదలు పెడతామో, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఒక ఫ్రెండ్లీ అగ్రిమెంట్కు రావాల్సిన పరిస్థితి తప్పకుండా వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా మేము డ్రా చేయము, మీరు డ్రా చేయొద్దు, వాటర్ లెవెల్ పెంచుదామనే దిశగా వాళ్ళు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మనం పూర్తి చేసుకోకుంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే ఒక అడ్వాంటేజ్ మన చేతిలో లేకపోతే, ఆ పక్క ఇబ్బడి ముబ్బడిగా నీళ్ళు ఎత్తిపోస్తా అంటే మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేము. వారిని మళ్ళీ అది టాపిక్ నీ దగ్గర ఇరిగేషన్ కు సంబంధించి ఇంత మ్యాటర్ ఉందనేది కాదు, జగన్ కూడా తెలియదు. మంచి గొడ్డలు ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎక్కడ సానబట్టాలి, ఏ డైరెక్షన్ లో దాన్ని వాడితే ఒక్క మొక్క ఒక్క ఏటుకి తల తెగిపడుతుంది అని సమాచారం ఏముందనుకున్నాం ఇన్నాళ్ళు. అంటే మళ్ళీ వైసీపీకి వెళ్తే ఈసారి ఇరిగేషన్ మంత్రి అవ్వాలని ముందే కచ్చి పేస్తా ఉన్నావా చీపుగా. ఇదిగో అవినాషు, అదంతా వ్యర్థ ప్రయత్నం. మరో 25 ఏళ్ల వరకు మరో ప్రభుత్వం రాలేదు. ఇది రాసెట్టుకు. అది సరే, బడ్జెట్ ఎలా ఉందో చెప్పనే లేదు. దాని గురించి ఒక మొక్కసేపు సర్దుకో. ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే పూర్తిగా వాళ్ళ బడ్జెట్ చూస్తే కన్నా ఒకసారి ఇచ్చిన ఏదైతే సూపర్ 6లో భాగంగా హామీలు ఇచ్చినారో, ఆ ఇచ్చిన హామీలకు కూడా కేటాయింపులు చేయాలి. ఒక పక్క 18 ఏళ్ళు వయసు దాటితే నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పినారు. దాదాపు 2 సంవత్సరాలు వస్తుంది. ఇప్పటికీ ఒక్క మహిళకు కూడా 18,000 రూపాయలు వచ్చింది లేదు. బడ్జెట్లో ₹1 కేటాయింపు లేదు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం, లేకుంటే నెలకు 3,000 డబ్బు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు. యువతకు హామీ ఇచ్చారు. ₹1 బడ్జెట్లో దాని మీద కేటాయింపు లేదు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పినారు. మరి 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే పెన్షన్కు ఉన్న కేటాయింపులు పెంచాలా? ₹1 అదనంగా కేటాయించకపోగా ఇంకా కేటాయింపులు తగ్గించారు. ఇంకా ఇందాక మీరు అడిగినట్టు రాయలసీమ ప్రాంతంలోని మన సాగునీటి ప్రాజెక్టులకైతే ఇంకా శూన్యం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేటాయింపులు లేవు. రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు కూడా పెద్దగా కేటాయింపులు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బడ్జెట్ కాపీ చదవడం వస్తే కదా నీకు. ఎందుకు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెబుతున్నావా అవినాష్? బడ్జెట్లో కేటాయింపులకు మేనిఫెస్టోకి తేడా తెలియని వేస్ట్ ఫెలోలా ఉన్నావు కదా. సర్లే, ఇంక నీ గొడ్డలకి సాన పెట్టుకో. జగన్ ఏ క్షణమైనా ఫోన్ చేయొచ్చు, ఆ గొడ్డలతో పని పడవచ్చు. ఎళ్ళు, ఇంకెళ్ళి ఆ పని మీద ఉండు అవినాష్. వెళ్ళు.